ఇంకా గుర్తుంది, నాది ఇంటర్మీడియట్ అయిపోయి కింద మీద పడి ఆ ఎగ్జామ్ ఈ ఎగ్జామ్ రాసి బీటెక్లో జాయిన్ అయినా ఏదో ఒక కాలేజీలో. బీటెక్ జాయిన్ అయినాక ఆ కింద మీద పడి బీటెక్లో కూడా థర్డ్ ఇయర్ అయిపోయింది, ఫోర్త్ ఇయర్. నా యాజ్ ఏ సీనియర్గా మీకు అసలు ఇంజనీరింగ్ కాలేజ్ అంటే ఎట్లా ఉంటుంది, బీటెక్ అంటే ఎట్లా ఉంటుంది అనేది చెప్తా. బీటెక్లో 4 years ఉంటాయి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్. యాజ్ యూ నో, ఫస్ట్ ఇయర్కి వచ్చేసరికి అందరికి కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఈ డొల్ల సబ్జెక్ట్స్. కాకపోతే సిజిపి అనేది చాలా ఇంపార్టెంట్, ఇవి ఖచ్చితంగా చదివి రాయాలి. అండ్ కోర్ సబ్జెక్ట్స్కి వచ్చేసరికి నీకు సి, పైథాన్ ఉంటుంది. ఒక సెమ్లో పైథాన్ ఉంటుంది, సి ఉంటుంది. మన కాలేజీలో పైన నేర్పుతారు, కానీ నువ్వు డీప్ నేర్చుకో, కోడింగ్ చేయి. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి కోర్ సబ్జెక్ట్ స్టార్ట్ అయితే డిఎస్ఏ, ఊప్స్. నీకు మంచి హై పేయింగ్ జాబ్ రావాలంటే డిఎస్ఏ ఫస్ట్ కాంచి మంచిగా చేసుకుంటారా. నీ రూట్ వెతుక్కో, వెబ్ డెవలప్మెంటా, బ్యాక్ ఎండా, ఫ్రంట్ ఎండా, నువ్వు ఎటు వెళ్దాం అనుకుంటున్నావు అని క్లారిటీ తెచ్చుకో. సెకండ్ ఇయర్లో బాగా వచ్చేసరికి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో చదువుకుని అన్ని రివిజన్ చేసుకో. కోడింగ్ క్వశ్చన్స్ ట్రై చేయటం, హ్యాకథాన్, హ్యాకర్ ర్యాంక్ ఇలాంటి లింక్డ్ఇన్ వాడుకోవటం, నీ నెట్వర్క్ని పెంచుకోవటం. నీకు రిలేటెడ్ మెయిన్ ఏంటంటే నేను ఒక సజెషన్ ఇస్తాను. మెయిన్ ఏంటంటే నీ ఫ్రెండ్స్, నీ సరౌండింగ్ ఫ్రెండ్స్ నీకు రిలేటెడ్. అంటే నువ్వు కోడింగ్ చేస్తున్నావు అనుకో, నీ కోడింగ్ రిలేటెడ్, ఎడ్యుకేషన్ రిలేటెడ్, నువ్వు జాబ్ కోసం వెతుకుతున్నావు, నీ ఫ్రెండ్స్ కూడా ఎవరికైనా జాబ్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నీ పక్కన పెట్టుకో. ఎందుకంటే ఫ్రెండ్స్ అనేది బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారన్నమాట బీటెక్లో. సో నీకు రిలేటెడ్ ఫ్రెండ్స్ని నువ్వు వాళ్ళతో బాగా ఉండు. థర్డ్ ఇయర్లో మోస్ట్గా ఇంటర్న్షిప్, మినీ ప్రాజెక్ట్స్ ఇలాంటివి ఉంటాయి. ఇంటర్న్షిప్ ట్రై చేయటం లింక్డ్ఇన్లో, వాటిలో. ఫోర్త్ ఇయర్కి వచ్చేసరికి నీకు థర్డ్ ఇయర్కి వచ్చేసరికి అంతా అర్థమైపోద్ది సీన్ బీటెక్ గురించి. కానీ చాలా జాగ్రత్తగా ఉండు, లిమిట్లో ఉండు. ఏదైనా లిమిట్లో ఉంటేనే ముందుకెళ్తావు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సబ్స్క్రైబ్ చేసుకో. ఈ ఛానల్ నీకు చాలా వాల్యూ యాడ్ చేస్తుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకో.